మాటకి లోబడకుండా ఆకాను చేశాడు. ఏమిటి? చూడకూడని దాన్ని చూశాడు, ఆశించుకునే దాన్ని ఆశించాడు, చేయకూడనటువంటి పనిని చేశాడు. తద్వారా తన జీవితంలో తనతో పాటుగా తన కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టబడి కాల్చివేయబడిన స్థితి వారికి కలిగింది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉంటాయి కదా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా చేసి ఉన్నది. కోపాద్రేకము విడిచిన వాడే మళ్ళుకొను. అందుచేత నేటి వరకు ఆ లోయకి